చంద్రబాబు నాయుడు గారు పులివెందుల్లో జరుగుతుంది కేవలం ఒక జడ్పీటీసీ ఎన్నిక మాత్రమేనండి. దానికి ఇంతలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలా? మా పంచాయతీ మొత్తం 3 ఊర్లు కలిపి 1200 ఓట్లు. 1200 ఓట్లకు గాను 900 మంది మనుషులను దించుకున్నారు. ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమా? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? నా పరిస్థితి ఇది సార్ ఓటు పోయినకి కూడా పోనీకి లేకున్నాము. పేరుకే మేము ఓటర్లు ఏం లేదు. మమ్మల్ని ఊరు లోపలికి అలో చేశారు. ఊరి నిండా 100 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరోళ్ళు కాదు. వాళ్ళని ఎలా అలో చేశారో తెలియదు. ఉంది సార్ ప్రజాస్వామ్యము. ఇట్లా కొట్టి ఎవరైనా సార్ ఎవరైనా గెలుస్తారు. పిల్లలు కాదు ముండలు గెలుస్తారు. ఒంటిమెట్లో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికకి ఎలా జరుగుతుంది అనడానికి వీళ్ళు నలుగురే సాక్ష్యం. అక్కడ అభ్యర్థి ఎవరైతే జడ్పీటీసీ అభ్యర్థి ఉన్నారో ఆయన ఇంటి చుట్టూ 150 మంది రౌడీలు ఉంచారు. కనీసం ఆయన ఓటు వేయడానికి కూడా పోలేదు. రెండో ఆమె వైసీపీ తరపు నుంచి ఏజెంట్. ఆవిడ పోలింగ్ బూత్ లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అక్కడ ఎవరు ఏజెంట్ కొన్నారో తెలీదు, రిగ్గింగ్ చేసుకుంటున్నారో తెలియదు. జమ్మల మడుగు నుంచి టీడీపీ కార్యకర్తలు వెళ్లి ఒంటిమెట్లో ఓట్లు వేస్తున్నారు. ఫోటోలతో సహా చూడొచ్చు. ఎక్కడో గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ బూత్లు పెట్టడం, అక్కడికి ఈ వైసీపీ కార్యకర్తలు ఓట్లు వేయడానికి వెళ్తే వాళ్ళు అడ్డుకోవడం. ఎంత ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఒక జడ్పీటీసీ ఎన్నిక గెలిస్తే మాత్రం మీ సాధించింది ఏంటి? వైసీపీ ఓటర్లు వెళ్లకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారు. అక్రమంగా మీ కార్యకర్తలు పంపించి రిగ్గింగ్ చేస్తున్నారు.